రైట్. అయితే ఆంధ్రలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందని చెప్పేసి మన విశ్వం టీవీ ఆంధ్రాకి అడుగు పెట్టింది. అటు విజయవాడ, మంగళగిరి, అదేవిధంగా ఇప్పుడు పిఠాపురం వచ్చినాము. నెక్స్ట్ వైజాగ్, ఇవన్నీ తిరుగుతాం మనం. ప్రస్తుతం నేను పిఠాపురం ఉన్నాను. పిఠాపురం వచ్చేసి ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కాన్స్టిట్యున్సీ ఇది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉందంటే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే అన్హ్యాపీగా ఉన్నారు. ఆ కొంతమంది ఎవరు కాదు, ఆటో అన్నలు. సో మీరు చూసుకోవచ్చు విజువల్స్లో, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొన్ని రోజుల ముందు ఏదైతే పథకం పెట్టిరో స్త్రీ శక్తి పేరిట ఉచిత బస్సు పథకం వల్ల వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన, బాధపడుతుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో పిఠాపురం అంతా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ పరిపాలన వల్ల, కానీ ఆటో కార్మికుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిందని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మాట్లాడితే వీళ్ళ పరిస్థితి. నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సోమరాజు. ఎప్పటి నడుపుతున్నారు మీరు ఆటో? ఇది 2000 నుండి ఆటో మీద బ్రతుకుతున్నామండి. 25 సంవత్సరాల నుంచి ఇదే 25 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నామండి. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన అడిగిన బయట చాలా మంది కూడా బాగుందని చెప్తున్నారు, కానీ ఒక ఆటో కార్మికులు మీరు మాత్రం బాగాలేదని చెప్తున్నారు. ఏమైంది, ఎట్లుంది మీ పరిస్థితి ఇప్పుడు? ఏమీ లేదండి, ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల మా బ్రతుకులు ఈ అతోగత అయిపోయింది. ఇంటిగా నా వెనకాల నలుగురు ఉన్నారు. నలుగురిని పోషించాలంటే నేను ఒక 500 600 పట్టుకెళ్తేనే కానీ నా వెనకాల నా కుటుంబం బతకదు. నా మీద ఆధారపడి ఉంది. 2 పిల్లలు చదివించుకుంటాం, భార్య పిల్లలు తినాలా చెయ్యాలా, రోజు 200 అట్టుకెళ్ళడానికి సాగు బతుకవుతుంది. అమ్మ 2 ఎక్కండి, ఇది పరిస్థితి అమ్మ ఎక్కండి అంటే ఫ్రీ బస్సులు ఉండగా వాళ్ళు ఎలా ఎక్కుతారండి? ఇప్పుడు ఉత్తరే వచ్చి దీన్ని రూపాయలు ఇచ్చి ఎక్కి దీనికి తేడా ఉంది కదా. ఈ పరిస్థితుల్లో మా పరిస్థితి ఏంటండి బాబు, మా బాధ వెలబుచ్చుకుంటాం అని సిఐ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తేనేమో ఎస్పీ గారు గొడ్లు ఇప్పి అంతానన్నారట. మా పెద్దలు వెళ్ళారు, మా పెద్దలు అంటే యూనియన్ నాయకులు వెళ్ళి కలిస్తే మా దగ్గర ఇటువంటి పని చేయదు, నోరు మూసుకుని ఉండమన్నారట. ఆ విధంగానే ఉన్నాము. మా పరిస్థితి ఏంటన్నది అర్థమవుతలేదు. మా పవన్ కళ్యాణ్ గారు, మా పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, కానీ నెల అయిపోతుంది ఈ రోజుకి. ఇలా 13వ తారీఖు, 12వ తారీఖు, 15వ తారీఖు నుండి రోజు నెల అయిపోతుంది. ఏమైంది రా అబ్బాయి, మీ పరిస్థితి ఏంటి? పిఠాపురాన్ని ఎలా కొన్నారు ఏంటి అని దానికి ఒక సొల్యూషన్ చెప్పలేదు, ఒక విధానం లేదు. ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎవడో వచ్చినాడు, ఎవడో లేడు. మా బతుకులు రోడ్ల మీద పదిగెడుతున్నాం. 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో పడెడుతున్నాం అండి. అయ్యి అడిగిన వాళ్ళు లేరు బాబు, ఇది మా పరిస్థితి. అడగకపోతే అమ్మైనా పెట్టదు. అడిగిదామని వెళ్తే ఎవరో మాకు సహకరించే వాళ్ళు ఎవరు లేరు. ఇదేంటి మా పరిస్థితి. ఈ అతోగతిలో పడిపోయి ఎడుతున్నాం. అడుక్కుందామంటే చేతులు రావట్లేదు. ఇక్కడ గుడ్డేసుకుని అడుక్కుందామంటే ఆ రకంగా పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి. దీనికి ఏదైనా మా ఎమ్మెల్యే గారు కానీ, సీఎం గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు సొల్యూషన్ చూపించాలని, ఆదరణ కలిగించాలని మేము కోరుకుంటున్నామండి. సొల్యూషన్ అంటే ఎట్లా ఉంటే బాగుంటుంది? అప్పుడు ఎట్లాంటి సొల్యూషన్? ఉచిత బస్సు అయితే తీసేయరు, పథకం అది పెట్టినే తీసేయరు. అది కాకుండా మీకు ఎట్లా చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఎట్లా చేస్తే అంటే ఉచిత బస్సు తీయకపోతే మేము బతకలేమండి. మేము బ్రతికేటట్టయితే మాకు తగిన ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం అంతే. అది ఎంతని మేము ఇప్పుడు రోజుకి ఒక 20 రూపాయలు చేసుకుంటామండి. నెలకు 30,000 రూపాయలు మేము సంపాదించుకుంటాం. పిల్లలు చదివించుకోవాలా, ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలా, 12,000 రూపాయలు ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలా నెల వచ్చేటప్పటికి. ఇదంతా మేము చేయమని అంటలేదు. ఆయనకి తోచిన కాడికి, మరి అంటే తోచిన కాడికి అంటే 5,000 10,000 ఇస్తే మేము బతకలేము. మాకు 30,000 వస్తుంది, సరే రావట్లేదు. ఇప్పుడు 200 300 పట్టుకెళ్ళి ఆటో ఫైనాన్స్ కట్టి ఇంట్లో మెయింటెనెన్స్ చేసుకుని మేము బతకాలంటే బ్రతకలేము. మాకు తగిన పెద్దలాళ్ళు ఎంతవరకు అయితే చేయగలుగుతారు అన్నది అంతవరకు చేయగలిగితే మాకు మేలు అవుతుందండి. అదేండి, అంతవరకు మాకు ఇది. అంటే గతంలో ఎంత మిగిలేదు మీకు అమౌంట్, ఇప్పుడు ఎంత మిగులుతుంది సార్? రోజుకి 1000 రూపాయలు చేసుకునే వాళ్ళు సార్. రోజుకి 1000 రూపాయలు చేసుకుంటే మా ఆటో ఫైనాన్స్ కట్టుకుని నెలకు 12,000 అది కట్టుకుని, పిల్లల ఫీజులు కాలేజీ ఫీజులు 40,000 30,000 కాలేజీ ఫీజులు కట్టుకుని ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారాగా మేము పిల్లల్ని చదివించుకున్నాండి. పిల్లలు ఇప్పుడు డిగ్రీ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు లాస్ట్ ఫీజులు కట్టాలంటే మా దగ్గర ఇది లేదు. లాస్ట్ ఇయర్లో ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. సెకండ్ ఇయర్లో రాలేదు, లాస్ట్ ఇయర్లో ఉన్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలా. ఇది పరిస్థితి అండి. దానివల్ల మాకు ఎటువంటి విధానం ఏం చేయాలన్నది ఏం దొరకలేదు. ఇంటికాడ తెల్లారగట్ల 5 గంటలకు వచ్చేస్తాడు, మా మొగుడు తెగ సంపాదించేస్తాడు, మా ఆయన తెచ్చేస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు చేతులు చాపుతున్నాం, వాళ్ళు ఏమీ లేదు, పరిస్థితి బాగాలేదు. ఈ రకంగా ఉందండి పరిస్థితి. అయితే మా పరిస్థితి దిన గణంగా ఉంది. దినం గణనాకి చాలా అధోగతిలో ఉందండి పరిస్థితి. ఆ విధంగా ఉంది మా పరిస్థితి. దీనికి ఎవరో స్పందింతారో, సీఎం గారు స్పందింతారో, లేక మా ఎమ్మెల్యే గారు, మా యొక్క ఎమ్మెల్యే గారు, మా పిఠాపురం ఎమ్మెల్యే గారు, మేము ప్రతి ఊరి నుంచి వచ్చి
మీకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తాలూకా అన్నారు. మాకేమో తీరా చూస్తే మాకు ఇక్కడ ఏమీ లేదు. పిఠాపురాన్ని స్వర్ణ ఆంధ్ర చేస్తాడన్నారు. ఏమీ లేదు. దాన్ని బట్టి మీరు ఆలోచించి మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మా ఆటో సోదరులందరికీ, పిఠాపురం ఆటో సోదరులందరికీ న్యాయం చేయాలని మేము కోరుకున్నాం సార్. ఇది చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి ఆటోవాళ్ళ పరిస్థితి? పరిస్థితి బాగాలేదండి. రోజుకి 500 400 చేయడం కష్టమైపోతుంది. అవి సరిపోవట్లేదండి ఖర్చులు అయ్యి. దీనికి ఏదో పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించి పెద్దలు సహకరించాలని మీరు కోరుతున్నాను. అంటే చాలా మంది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, బస్సు తర్వాత ఎక్కువ ప్రయాణించేది ఆటోలోనే. ఎందుకంటే మీరు అంత నమ్మకంగా తీసుకెళ్తారు కాబట్టి ఆటో ఎక్కుతా ఉంటారు చాలా మంది మహిళలు. అంటే మీరు మహిళలను బేస్ చేసుకొని ఎక్కువ ఆటోలు నడుపుతూ ఉంటారు, ఎందుకంటే మహిళలే ఎక్కువ మీ ఆటోలు ఎక్కేది. సో వారికి ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత ఇప్పుడు నెల రోజుల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ మీరు అనుభవించారు? అదే అండి, మాకు ఫైనాన్షియల్గా చాలా చితికిపోతున్నాం అండి. సరిపోవట్లేదండి. రోజుకి 400 500 కూడా చేయలేకపోతున్నాం అండి. అది చేసిన తర్వాత మళ్ళీ బండి మెయింటెనెన్స్ ఖర్చులు తీసుకుని వెళ్ళడం కష్టమైపోతుందండి. దీనికి మీ పెద్దలందరూ సహకరించి ఏదో పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి అంటే చాలా దారుణంగా ఉందండి. అంటే ఫ్రీ బస్ తీసేయమంటే ఇప్పుడు తీయనక అవ్వదు, కానీ దానికంటూ మాకు ఒక సొల్యూషన్. అంటే సొల్యూషన్ అంటే 15,000 20,000 కూర్చోబెట్టమంటే ఎవరెవరు, కానీ మాకంటూ ఛార్జింగ్ వెహికల్ ఆటోలు వచ్చాయి. అవి ఇచ్చి మాకు కొంచెం తగ్గించి మాకు ఆటో వచ్చి 4 లక్షలు అవుతుందండి. 3 లక్షలు లేకపోతే 2 లక్షల 50,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఉన్నాయి, మీకు కట్టుకుంటే నెలకు 4,000 5,000 అని అంటే కట్టుకోగలం. నెక్స్ట్ కరెంటు బిల్లు కూడా కొంచెం తగ్గిస్తే దాని అయితే బతకాలం తప్ప వేరే పనికి వచ్చాయని పని చేయలేము మేము. ఆటో తప్ప ఇంకా వేరే దారి లేదు. అది తప్ప ఇంకేదేం చేయలేదు. అలా మా ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు, మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మాకు ఆలోచించి మా పిఠాపురం మండలం కోసం కొంచెం ఆలోచించి, పిఠాపురం మండలం అనే కదా ప్రతి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆటోల పరిస్థితి ఇదే. చాలా దారుణంగా ఉందండి. రోజు 200 పెట్టుకెళ్ళిపోతున్నాం అండి. ఒక 400 చంపేస్తున్నాం, 200 ఆయిల్ అయిపోతుంది. 200 పిల్లలు పెట్టుకెళ్ళి ఏం పోషంతో? నాకు 3 పిల్లలు ఎలా పోషంతో? ఈ రోజు స్కూల్ పంపాలంటే ఏ స్కూల్ ఎక్కేసినా 30,000 40,000 సంవత్సరానికి. తక్కువ ఏది లేదు పంపుదా అంటే. ఈ 200తో పెట్టుకెళ్ళి ఏం సంపాదించుకుంటాం? నెలకు 12,000 రూపాయలు ఆయుధ కట్టుకోవాలా, ఇంటి ఇల్లేమో ఇంటి అది కట్టుకోవాలా, ఎక్కడ వస్తాయి? అందుకే మేము డిమాండ్ ఏం చేస్తలేదండి. పీ బస్సులు అయితే తీస్తామంటే జరగదు. మాకు ఆటోలు ఏ సబ్జెక్టులోనూ ఛార్జింగ్ వెహికల్ ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన కొత్తలో అన్నారండి, ఛార్జింగ్ వెహికల్ ఆటోలు ఇస్తే ఎలా ఉంటుంది, మీకు ఎలా బాగుంటుంది అని అడిగారు. అదే పొజిషన్లో మాకు ఒక ఛార్జింగ్ వెహికల్ ఒక 4 లక్షలు ఉన్నది, 2,50,000 3 లక్షలు మాకు అది ఇచ్చి ఉన్న 1 లక్ష రూపాయలు మీరు కట్టుకొని రూపాయి అంటే కట్టుకోగలం. అలాగే కరెంటు బిల్లు కూడా నెల నెల కట్టలేం. అది కూడా అందులో కూడా మాకు కొంచెం ఓన్లీ ఆటో వాళ్ళకి ఛార్జింగ్ దానికి కొంచెం డిస్కౌంట్ ఇచ్చి చెప్తే బతకాలం తప్ప వేరే పని అయితే లేదు. నేను 2006 నుంచి చేస్తున్నాను. ఇది తప్ప ఇంకో దారి లేదు. అలాగని పనిలోకి వెళ్ళలేము. ఏంటి అలవాటు లేదు, ఇంకా చేయలేం. ఇది తప్ప మేము ఇంక వేరే పని చేయలేం. అది మా పరిస్థితి. అలాగే మాకు ఏదో ఆటోలో ఇదైతే తప్ప ఇంకో దారి ఏది లేదన్న. అది మా ఎమ్మెల్యే గారు ఆలోచించాలా, మా ఎంపీ గారు ఆలోచించాలా. ఒకసారి ఆలోచించి ఏంటి పరిస్థితి, మన పిఠాపురం పరిస్థితి ఎలా ఉంది, ఎవరికి చెప్పుకుందాం అంటే లేదు. పోనీ నిరసన తెలుపుదాం, రోడ్డు మీద వద్దాం అంటే పోలీసులు రానిదాకా ఒప్పుకో, మీరు వస్తే ఊరుకోం, కేసులో పెడతాం, ఆటోలు మనుషులు తీసుకెళ్ళి పారేస్తాం అంటున్నారు అంతే. అది ఆల్రెడీ మా యూనియన్ సోదరులు వెళ్ళి మాట్లాడారట, మీకు పర్మిషన్ లేదబ్బా, మీరు రోడ్డు మీద వస్తే మొత్తం తీసుకెళ్ళి చెప్తున్నారట. అలానే మేము పరిచయం చేసుకుని బతకలేం. ఆ 100 రూపాయలు దాన్ని 200 రూపాయలు పొద్దున్న 4 గంటలు 3 గంటలకు వచ్చి కూర్చుంటే ఇప్పుడు ఇంకొక టిప్ వెళ్ళలేదు. మా అలాంటి టిప్పులు చేస్తామని ఇస్తామా, టీలు తాగుతామని ఇస్తామా, పొద్దున్న లేచి 50 రూపాయలు ఖర్చు అయింది. అలానే అన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం అంటే అక్కడికి వెళ్ళి లోపల టికెట్లు వస్తాయి, ఒక చీరలు వస్తాయి, ఈ సీరియల్ ఎరకపోతే మళ్ళీ వెనక 4 బళ్ళు 5 బళ్ళు ఎరకపోవాలి, దానికోసం కూర్చోవాలి. ఏం లేదన్నా, ఇదే సొల్యూషన్. ఇస్తే మాకు ఛార్జింగ్ ఆటో వెహికల్ ఇస్తే దాని మీద అలా ఏదో దాని మీద 200 వచ్చినా మాకు ఆయిల్ కొట్టించుకోవాలి, ఇది వచ్చినా అది పని ఉండదు కనుక ఏదో బతకగలం. అది మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఆలోచించి వాళ్ళ చేతులు దండం పెడతాం, మాకు అది ఒకటే చేసి పెట్టింది సార్కి. సో ఇది మొత్తానికి ఉచిత బస్సు పథకం పేరుతో ఏదైతే ఇక్కడ శ్రీశక్తి పేరిట నిర్మించినటువంటి ఉచిత బస్సు వల్ల నెల రోజుల్లో కూడా ఇక్కడ మా పరిస్థితి దినదినంగా గండంగా మారింది. పుట్టకూడి కోసం మేము ఆటోని ఎంచుకున్నాము. గత 2 దశాబ్దాల నుండి కూడా ఈ ఆటోని మా జీవనాధారంగా చేసుకొని మేము నడుపుకుంటున్నాము. ప్రస్తుతం ఈ ఉచిత బస్సు మా జీవితాల్లో మట్టి కొట్టింది, మా నోటికాడు కూడు గుంజుకుంది అని చెప్పేసి ఇక్కడ ఆటో అన్నల పరిస్థితి మనం చూసినాం. అదే దీనిపైన వాళ్ళు మరొకసారి ఆలోచన చేయమని చెప్తున్నారు. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే దాన్ని కొనసాగించుకుంటేనే మా ఆటో కార్మికుల కోసం ఎలాంటి పని చేస్తే బాగుంటుంది, ఎలాంటి పథకం తీసుకొస్తే బాగుంటుంది అనేది ఒకసారి ప్రభుత్వం కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మా ఆటో అన్నల జీవితాల్లో వెలుగు నింపాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ పిటితో అనిల్ విశ్వం టీవీ పిఠాపురం నుండి.